హాయ్ ఐమ్ ప్రకాష్. నేను లైఫ్ స్టైల్ రిపోర్టర్ని ఫ్రమ్ న్యూస్ 18. సో ఈరోజు బ్రాండ్ న్యూ KTM బైక్స్ ఏవి వచ్చినాయో అవి చూద్దామని వచ్చిన. సో మీ ఇంట్రొడక్షన్. నా పేరు దేవ్ అండి. నేను KTM ప్రో బైకింగ్ అడ్వైజర్ అనమాట. అనేది ఇప్పుడు మనం మాట్లాడుతున్నది అడ్వెంచర్ 250 గురించి అనమాట. ఇది అడ్వెంచర్ టూరర్ ప్లస్ ఆఫ్ రోడింగ్ వెహికల్ అనమాట. ఈ వెహికల్లో వచ్చేసి కంప్లీట్ LCD డిస్ప్లే వస్తుంది విత్ 30+ స్పెసిఫికేషన్స్ దీంట్లో తెలుస్తాయి అనమాట. వెహికల్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా మీకు దీంట్లో ఇండికేట్ చేస్తుంది. టైం, ABS అన్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఈ వెహికల్లో ఏదైనా ఇంజిన్ ఆయిల్ ఇష్యూ ఉంటే మీకు ఆయిల్ ప్రెషర్ వచ్చేస్తాయి, స్పీడోమీటర్, గేర్ ఇండికేషన్ అన్ని దీంట్లో మీకు డిస్ప్లేలోనే చూపించేస్తాయి అనమాట. అండ్ చూడడానికి వస్తే మీకు కంప్లీట్లీ వెహికల్ వచ్చేసి లిక్విడ్ కూల్డ్ ఇంజన్ విత్ కర్వ్ రేడియేటర్ వస్తుంది. దీంట్లో ఏంటంటే హీట్ మేనేజ్మెంట్ చేయడానికి కర్వ్ రేడియేటర్ ఇచ్చి దాంతో ఏమైతే సర్ఫేస్ ఏరియా ఎక్కువ అవ్వడం వల్ల ఎయిర్ వచ్చేసి ఎక్కువ క్యాప్చర్ చేసుకుంటుంది అనమాట. ఓకే. అండ్ వెహికల్ వచ్చేసి 6 స్పీడ్ గేర్ బాక్స్, మీకు 6 గేర్స్ ఉంటాయి అనమాట. అండ్ ట్యాంక్ వచ్చి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 14.5 లీటర్స్ ఫ్యూల్ వస్తుంది. మీరు అప్రాక్సిమేట్గా చూసుకుంటే 400+ కిలోమీటర్ రేంజ్ వస్తుంది అనమాట వన్ సింగిల్ ఫుల్ ట్యాంక్లో. అండ్ మీకు ఇందులో టైర్స్ మల్టీపర్పస్ టైర్స్ వస్తుంది. ఫ్రంట్ అండ్ రియర్ వచ్చేసి మల్టీపర్పస్ టైర్స్. 70% హైవే, 30% ఆఫ్ రోడింగ్ ఈజీగా చేసుకోవచ్చు వెహికల్తో. ఫ్రంట్ వీల్ బ్రేకింగ్ సిస్టమ్ ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫ్రంట్ అండ్ రియర్ మీకు బోత్ డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది అనమాట. ఫ్రంట్ అండ్ రియర్ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి మాది బ్రైబ్రే అనమాట. మంచిగా పెద్ద కంపెనీ, బ్రేకింగ్ కంపెనీ అది. ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేసి 320 mm వస్తుంది, రియర్ 230 mm వస్తుంది అనమాట. దీంతో ఏమైతే స్టాపింగ్ పవర్ స్టాపింగ్ డిస్టెన్స్ చాలా తక్కువ అయిపోతుంది. ఫ్రంట్ అండ్ రియర్ డ్యూయల్ ఛానల్ ABS. రియర్ ABS వచ్చేసి స్విచబుల్ అనమాట. మీకు రియర్ ABS అవసరం లేదంటే ఆఫ్ రోడ్లో వెళ్ళినప్పుడు దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. కెన్ యూ ప్లీజ్ టెల్ అబౌట్ ది ఇంజిన్ దీంట్లో మీకు వచ్చేసి 249.5cc ఇంజన్ వస్తుంది విచ్ ప్రొడ్యూసెస్ అరౌండ్ 30 horsepower అండ్ 25 Nm టార్క్ వస్తుంది అనమాట. 6 స్పీడ్ గేర్ బాక్స్, 6 గేర్స్ ఉంటాయి మీకు, 1 down 5 up అండ్ ఇట్ గోస్ అప్ టు 147 km/h టాప్ స్పీడ్. వాట్ అబౌట్ సీటింగ్ సిస్టమ్? అంటే లాంగ్ రైడ్స్కి ఈజ్ ఇట్ కంపాటబుల్? దిస్ వెహికల్ ఈస్ హ్యావింగ్ వెరీ లాంగ్ సీట్. మతలబ్ పెద్ద సీట్ కొంచెం పొడుగానే ఉంటుంది. 2 పీపుల్స్ కోసం విత్ లగేజ్ క్యారీ చేసుకుని చాలా కంఫర్టబుల్ ఉంటుంది లాంగ్ రైడ్స్కి వెళ్ళాలన్నా. మీరు చూడొచ్చు దీంట్లో ఫ్రంట్ రైడర్కి సీట్ ఇంత పెద్దగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా లగేజ్ ఎక్కువ క్యారీ చేస్తుందంటే లగేజ్ సిస్టమ్ ఇక్కడ ఫిక్స్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ర్యాక్ అయినా, శాడల్స్, టాప్ బాక్స్, హ్యాంగర్స్ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. అండ్ వెహికల్ చూస్తారంటే డైమెన్షన్లో కూడా చాలా లెంత్ ఎక్కువనే ఉంటుంది. మీకు మంచిగా లాంగ్ రైడ్స్ కంటిన్యూస్గా ఆపకుండా లాంగ్ వెళ్ళిపోవచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. హ్యాండిల్ బార్ కరెక్ట్ మీకు అప్రైట్ పాస్చర్ ఇచ్చేట్టు ఉంటుంది. హ్యాండ్ యాంగిల్ కూడా మంచిగానే ఉంటుంది. స్ట్రైట్ బాడీ, అప్రైట్ పాస్చర్ ఉంటే మనం లాంగ్ జర్నీ కంటిన్యూస్గా చేసుకోవచ్చు. 2019లో అట్లా లాంచ్ అయింది అనమాట. 2019 ఎండింగ్లో లాంచ్ అయ్యి 2020లో కంప్లీట్గా అవైలబుల్ ఉండే అన్ని దగ్గర డెలివరీస్ అనమాట. ఈ వెహికల్స్ మీకు చాలా అంటే చాలా రిలయబుల్, డ్యూరేబుల్ ఉంటాయి. లాంగ్ టర్మ్కి అయితే ఎక్సలెంట్ అనొచ్చు అనమాట. మన కస్టమర్స్ ఎవరైనా తీసుకుంటారు కదా, వాళ్ళు ఇప్పటివరకు అయితే సేల్ చేసినట్టు నేను చూడలేదు. మంచి చాలా వెహికల్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇట్లాంటి ఫీచర్స్ ఈ వెహికల్ రావడం అంటే మార్కెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో విత్ ఆల్ దీస్ ఫీచర్స్ అనమాట. దీంట్లో మీకు 250cc కాకుండా అడ్వెంచర్లో 390s కూడా ఉంటాయి. అవి ఎక్కువ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ప్రైస్ కూడా మార్కెట్లో కంపేర్ చేస్తుంటే ఇవి చాలా తక్కువ అనమాట. అండ్ సర్వీస్ కూడా చాలా అఫోర్డబుల్ ఉంటుంది. అండ్ సర్వీస్ రీచ్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఉంది మనది. KTMలో ఎక్కడైనా మీరు ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ రీచ్ ఉంటుంది. సర్వీస్ అయితే ఏం ఇష్యూ రాదు. ఓకే. యా దేవ్, ప్లీజ్ స్టార్ట్ ది వెహికల్. తన ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా ఉంటుందో చూద్దాం. $2,46,000 ఎక్స్ షోరూమ్ హైదరాబాద్లో ఉందన్నమాట. ఓకే. అన్ని ట్యాక్సెస్, ఇన్సూరెన్స్ అన్ని కలిపి ఆన్ రోడ్ వచ్చేట వరకు 290 to 293 వరకు వెళ్తుంది. ఎక్స్ షోరూమ్ అయితే హైదరాబాద్లో 2,46,000 ఉంది. ఓకే. ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ బైక్తోని? డిసడ్వాంటేజెస్ అంటే అంత పెద్ద డిసడ్వాంటేజ్ ఏం కాదు. అంటే రైడర్స్ ఎవరైనా లాంగ్ రైడ్ చేసేటోళ్ళు స్టాక్ లైట్ మీద అయితే ఏమంటారు ఆధారపడి ఉండరు. బయట పెద్దవి లైట్స్ పెట్టుకుంటారు అనమాట, మంచి బ్రైట్నెస్ నైట్ రైడ్స్ కోసం. దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ నాకేమనిపిస్తుంది అంటే దీంట్లో హాలోజన్ లైట్ ఉందన్నమాట. ఇది నైట్ రైడ్స్లో అంత కంపాటబుల్ కాదు. అయినా ఎక్కువ మంది స్టాక్ లైట్ మీద ఆధారపడకుండా బయట లైట్స్ పెట్టుకుంటారు. ఓకే. హాయ్. ఇప్పుడు దేవ్ చెప్పాడు కదా, KTM అడ్వెంచర్ 250 మోస్ట్లీ కంపాటబుల్ ఫర్ అడ్వెంచర్స్ అనమాట. స్ట్రీట్స్ అయితే సూటబుల్ కాదు. అండ్ లాంగ్ రైడ్స్కి అయితే వెరీ ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. ఏమైనా లాంగ్ రైడ్స్ చేస్తే హీట్ మేనేజ్మెంట్ అయితే ఉంది. దీనికి కూలింగ్ సిస్టమ్ ఉంది. కర్వ్ రేడియేటర్తోనే మనకి కూలింగ్ సిస్టమ్ జరుగుతుంది. అండ్
కెన్ సీ డిస్ప్లే. యాక్చువల్లీ మనకి డిస్ప్లేలో ఏబిఎస్ సిస్టమ్ ఉందని, గేర్ సిస్టమ్ అండ్ కిలోమీటర్స్ ఎంత వస్తుంది అదంతా దీంట్లో చూపెడుతుంది. అదే ఈ వెహికల్కి 12 ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. ఫ్రంట్ అయితే నార్మల్ ఏబిఎస్, రేర్కి వీ కెన్ స్విచ్ ద ఏబిఎస్ అనమాట. నార్మల్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్న ఏబిఎస్ సిస్టమ్ వీ కెన్ స్విచ్ ఇట్ అనమాట.